హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా 50 ఏళ్ళు దాటిన వారందరికీ మరో గుడ్ న్యూస్ అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ గుడ్ న్యూస్ ఏంటి అనేది. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. ఇక తాము అధికారంలోకి వస్తే రాష్ట్రంలో 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామన్నారు. నగర నియోజకవర్గంలో నిర్వహించిన సభలో మాట్లాడారు చంద్రబాబు. ఇక నగర మీటింగ్ చూస్తుంటే జగన్కు మైండ్ బ్లాక్ అవుతుందన్నారు. ఇక రైతులకు రద్దయిన సబ్సిడీలు అందిస్తాము. జగన్ పాలనలో ఏపీ సర్వనాశనమైంది. క్రీస్తు శకం ముద్దు కృష్ణనాయుడు మనస్ఫూర్తిగా అభినందిస్తూ గుర్తు చేసుకుంటున్నాము. నగరికి నీళ్లు తేవాలనుకున్నాను. వేణుగోపాల్ నగర్ ప్రాజెక్టు నుంచి నీళ్లు తీసుకొస్తాను. అధికారంలోకి వచ్చాక మద్యం ధరలను తగ్గిస్తాము. నాణ్యత లేని మద్యాన్ని నిషేధిస్తామని స్పష్టం చేశారు. ఇక నగరి పుత్తూరు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా. ఎమ్మెల్యే రోజా నియోజకవర్గానికి ఏమైనా చేశారా? భువనేశ్వరి అనే అమ్మాయి దగ్గర మున్సిపల్ చైర్మన్ ఇస్తానని 30 లక్షలు తీసుకున్నారట. అందుకే ఆడబిడ్డకు అండగా ఉండాలి. ఇక జబర్దస్త్ ఎమ్మెల్యే నగరికి ఏమైనా చేశారా అని ప్రశ్నించారు. ఎక్కడ చూసినా దోపిడీనే అన్నారు. ఇలా మోసం చేసేవారికి ఓటు వేస్తే మళ్ళీ మోసపోతామన్నారు. అందుకే వైసీపీ వాళ్ళ లెక్కరికి ఆశపడి టీడీపీ, జనసేన, బీజేపీ కూటమికి ఓటు వేయండి. రాష్ట్రాన్ని అభివృద్ధిలోకి తీసుకువెళ్లే బాధ్యత నాది అన్నారు చంద్రబాబు. ఎందుకంటే మొత్తం మీదుగా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చినట్లయితే 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్లు అయితే ఇస్తామని ఇక్కడ క్లియర్గా చెప్తున్నారు ఫ్రెండ్స్. చూశారు ఫ్రెండ్స్. అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.